ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శనివారం. ఈ వీడియోలో స్వామివారి దర్శనం వివరాలతో పాటు ఈరోజు ఏ దర్శనం వారికి ఎంత సమయంలో దర్శనం అవుతుంది, ఇంకా మీ కామెంట్లకు సమాధానాలు, ఇలాంటి విషయాలు కూడా తెలుసుకుందాం. దర్శనం వివరాలు కూడా తెలియజేస్తాను. ఇంకా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ ఛానల్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అలాగే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. నిన్నటి రోజు ఉదయం నుంచి కూడా వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఫుల్ అయ్యాయి. అలాగే నారాయణగిరి షెడ్స్ అన్నీ కూడా ఫుల్ అయ్యి ఈరోజు శనివారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 9 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని 9 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు, అంటే ఇది వరకు కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు సుమారుగా 8 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి, అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 8 గంటల నుంచి 10 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక స్వామివారి దర్శనం కోసం రష్ ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుందండి. కాబట్టి భక్తుల రద్దీని బట్టి దర్శన సమయంలో అయితే మార్పులు ఉంటాయి. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించగలరు. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఈ రోజు మార్చి 29వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ మార్చి 28వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఇచ్చారు. అలాగే నిన్నటి రోజు టోకెన్స్ కోసం 7 గంటల నుంచి క్యూ లైన్లో వెయిట్ చేసి టోకెన్స్ అయితే తీసుకున్నారు. ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇస్తారు. ఇక అలిపిరి దారిలో టోకెన్స్ అయితే ఇవ్వరు. కాబట్టి ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్ తీసుకొని అలిపిరి దారిలో నడిచి వెళ్ళొచ్చు, అయినా లేదా బస్సులో అయినా వెళ్ళొచ్చు. అలాగే శ్రీవారి మెట్టు నడక దారిలో కూడా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ అయితే ఇచ్చారు. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజున శుక్రవారం రోజున శ్రీవారిని 65,569 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 21,780 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలను సమర్పించారు. 4,15,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించారండి. ఇక నిన్నటి వీడియోలోని కామెంట్లకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి కామెంట్, మేడం శ్రీవారిని దర్శనం టికెట్స్ డైలీ ఇస్తారా, ఏకాదశి ఇస్తారా, ప్రొసీజర్ ఏంటి, ఇచ్చిన రోజున దర్శనం ఉంటుందా, రూమ్స్ ఎలా ఇస్తారు, మొదటి గడప దర్శనమేనా, టైం ఎంతసేపట్లో దర్శనం అవుతుంది, ముందు రోజునే వెళ్ళి చేసుకోవాలా, అలాగే పురోహితి వివరాలు కూడా చెప్పండి, రూమ్ ముందు రోజు నుంచి ఎలా ఇస్తారో కూడా తెలియజేయండి మేడం గారు, టైపింగ్ సరిగా చేయలేకపోతున్నాను, చూసి చెప్పండి మేడం గారు, నమస్కారం సార్. తిరుమలలోని జేయూ ఆఫీస్ వద్ద ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి శ్రీవాణి దర్శనం టికెట్స్ అయితే ఇస్తారు. రోజుకి 800 టికెట్స్ వరకు మాత్రమే ఇస్తారు. అలాగే ఎన్ఆర్ఐలకు రోజుకి 200 టికెట్స్ రేణిగుంట ఎయిర్పోర్ట్లలో ఇస్తారు. వారు పాస్పోర్ట్ చూపించి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు టికెట్ తీసుకున్న రోజు కూడా నెక్స్ట్ డే రోజు కూడా ఉదయం దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే శ్రీవాణి టికెట్స్ తీసుకున్న వారికి 1 గంటలో దర్శనం అవుతుంది. తిరుమలలో మొదటి గడప దర్శనం, అంటే శ్రీవాణి దర్శన టికెట్స్ దర్శనం కానీ ఒక్కొక్కరికి 10,500 రూపాయలు. మీరు దర్శనానికి వెళ్ళాలి అనుకునే ముందు రోజు ఉదయం వెళ్తేనే ఈ టికెట్స్ దొరికే అవకాశం ఉంటుంది. ఇక రూమ్స్ అంటే ఈ టికెట్స్ తీసుకున్న వారు నేరుగా టికెట్స్ జిరాక్స్ మరియు ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకుని ఎంబీసీ 34లోని 6, 7, 8వ నంబర్ కౌంటర్స్ వద్ద టికెట్స్ చూపించి రూమ్స్ అయితే తీసుకోవచ్చు. ఇక 10 నిమిషాల నుంచి 30 నిమిషాల లోపే రూమ్స్ అయితే తీసుకోవచ్చు. రూమ్ తీసుకునేటప్పుడు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం గుడ్ మార్నింగ్, మేము రేపు ఉదయం 10 AM తిరుపతికి వస్తున్నాము. మాకు టోకెన్ కూడా లేకుండా క్యూ లైన్లో వెళ్తే బెటరా, లేక రేపు నైట్ 9 PM టోకెన్ తీసుకుంటే బెటరా, ఏది త్వరగా దర్శనం అవుతుంది చెప్పండి ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి మీరు ఉదయం 10 గంటలకు తిరుపతికి వెళ్తే మీరు టోకెన్ లేని దర్శనానికి వెళ్ళడం బెస్ట్. అది కూడా మేము కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తాము అని అనుకుంటేనే, లేదు అంటే తిరుపతిలోనే టోకెన్స్ కోసమైనా వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు టోకెన్స్ లేని దర్శనానికి అయితే వెళ్ళండి. అదే మీరు సాయంత్రం 6 గంటల పైన రాత్రి 12 గంటల లోపల తిరుపతి వెళ్తే టోకెన్స్ అయితే తీసుకొని వెళ్ళడం అయితే బెస్ట్ అండి. ఇక నెక్స్ట్ కామెంట్, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, మేము ఆదివారం పొద్దున 7 గంటలకి తిరుపతి వస్తున్నాం. కాలినడక వెళ్ళాలి అనుకుంటున్నాం. దర్శనం ఎంత టైం పడుతుంది, దర్శనం టోకెన్స్ ఏమైనా ఇస్తారా, కాలినడకన వెళ్తే. కాలినడకన మార్గం అలిపిరి దారిలో టోకెన్స్ ఇవ్వరు. నెక్స్ట్ శ్రీవారి మెట్టు దారిలో
ఉదయం 6 గంటలకు 3000 టోకెన్స్ వరకు మాత్రమే ఇస్తారు. కాబట్టి మీరు ఉదయం 7 గంటలకు వెళ్తే టోకెన్స్ అయిపోవచ్చు. కాబట్టి మీరు ఏ దారిలో నడిచి వెళ్ళినా టోకెన్స్ అయితే ఉండకపోవచ్చు. కాబట్టి మీరు టోకెన్స్ లేని దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఒకసారి మీరు తిరుపతి వెళ్ళగానే టోకెన్స్ ఇస్తుంటే టోకెన్ తీసుకొని తర్వాతకి వెళ్ళండి. ఇదే అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.